వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో హైట్ లేవు అక్కడైతే నాకు మబ్బుల వల్ల కనిపించట్లే కానీ చాలా హైట్ ఉన్నాయి మౌంటైన్స్ అయితే. వింటర్ సీజన్లో ఈ లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోద్దంట, మొత్తం స్నో లాగా అయిపోద్ది, అంటే గడ్డ కట్టుకోపోద్దంట ఈ లేక్. చాలా పెద్ద లేక్ ఇది. రైట్ సైడ్ అన్ని ఫేమస్ రిసార్ట్లు రెస్టారెంట్లు ఉన్నాయి, అందుకే ఏరియా బాగా రష్ ఉంది కార్లతోని బైక్లతోని. మన లెఫ్ట్కి దాల్ లేక్ బోటింగ్ ఇది ఉండేసరికి ఇంకా హెవీగా అయిపోయింది. ఇక్కడ చిన్న పేరు గుర్తుకు రావట్లా, సర్కస్ జైంట్ వీల్ ఉంది, జైంట్ వీల్ ఎగ్జిబిషన్ ఉంది ఇక్కడ చిన్నది. ఆటోలు చిన్నగా ఉన్నాయి ఇక్కడ, ఆటోలు చూసాను ఎంత రష్ ఉందో ఈ ఏరియా. ఈ ఘాట్ నెంబర్ 8 అంటే ఇట్లా ఘాట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఘాట్లో కొన్ని బోట్స్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. ఇక్కడ బోట్లో స్టే కూడా చేయొచ్చు, కానీ హెవీ కాస్ట్ ఉంటుంది అనుకుంటా. 7,000 10,000 అట్లా ఉన్నాయి రేట్స్ వేస్తాయి. ఇప్పుడు సీజన్ అనుకుంటా ఇక్కడ, అందుకే హెవీగా ఉంది, చాలా రష్ ఉంది ఇక్కడ. సో ఈ టైంలో మనం బోట్ స్టే చేయాలంటే కష్టమే. లోపలికి వెళ్ళాలా? ఎక్కడుంది అది పోస్ట్ ఆఫీస్? ముందుకు వెళ్తుంది, దానికి ఇంజన్ లేదు కానీ చిన్నగా భలే ఉంది. ఒక 2 members 4 members చిన్న బోట్ బాగుంది. అక్కడ ఉన్న బోట్స్ అన్ని స్టేకే. ఇంకా పోస్ట్ ఆఫీస్ వచ్చేసాం మనం, పోస్ట్ ఆఫీస్. ఇదే మన పోస్ట్ ఆఫీస్, చూసారా పోస్ట్ ఆఫీస్. ఇందులోకి వెళ్ళి ఒక పోస్ట్ చేసి వచ్చేద్దాం మనం. ఓకే బ్రో. మెయిన్ లేక్ అక్కడ ఉంది. ఇది చిన్నగా ఇది. మనం ఇక్కడ ఎక్కడైనా బోటింగ్ చేద్దాం బ్రో, ఇక్కడ చేద్దాం బోటింగ్, అటు వెళ్ళొచ్చు మంచిగా. బోటింగ్ బాగుంది. ఇప్పుడైతే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చూద్దాం. సో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, నీళ్ళలో తేలియాడే ఒకే ఒక పోస్ట్ ఆఫీస్ ఇండియాలో ఇక్కడే ఉంది అన్నట్టు, శ్రీనగర్లో. చెప్పులు ఇప్పాలక పోస్ట్ ఆఫీస్ చూడడానికి లోపల ఇలా ఉంది. సో మనం ఇప్పుడైతే శ్రీనగర్లో బోట్లో తేలియాడే పోస్ట్ ఆఫీస్కి వచ్చాము. శ్రీనగర్ ఇది ఇండియాలో ఒకే ఒక పోస్ట్ ఆఫీస్, బోట్లో ఉంటుంది అన్నట్టు నీళ్ళల్లో. ఇట్లా కేరళలో కూడా లేదు, కేరళలో లేదనుకుంటా బ్రో. సో ఇట్లా ఉంటుంది బోటు నీళ్ళల్లో. సో పోస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక ఇలా ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ కార్డ్స్ ఉంటాయి, మనం ఇష్టమైన కార్డ్స్ ఇట్లా ఉంటాయి. దీంట్లో మనం అడ్రస్ రాసి మెసేజ్ రాసి పంపేయడము. ఒక పోస్ట్ కార్డ్కి 25 రూపీస్. సో ఇది పోస్ట్ ఆఫీస్. ఇన్సైడ్ ఇట్లా ఉంటుంది, ఇది ఒక రూము. ఇప్పుడు ఇట్లా ఉంది లోపల, పోస్ట్ ఆఫీస్ లోపల. నేనైతే ఇప్పుడు 2 పోస్ట్ కార్డ్స్ తీసుకున్నాను. మా ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తున్నాను, సో వాళ్ళకి పోస్ట్ చేద్దామని. సో మనకి లోపలికి వచ్చాక ఇక్కడ పోస్ట్ కార్డ్స్ ఇచ్చారు వీళ్ళు. సో పోస్ట్ కార్డ్స్ మీద కూడా ఇట్లా జమ్ముని రిప్రజెంట్ చేసేటట్టు ఫొటోస్ ఉన్నాయి. ఇట్లా ఇది పోస్ట్ ఇట్ సైడ్. సో ఇట్లా ఫొటోస్ ఉన్నాయి అన్నట్టు. సో మనమైతే ఇప్పుడు పోస్ట్ కార్డ్ మీద మన డీటెయిల్స్ అన్ని రాసి మనం మన ఇంటికి అయితే ఈ పోస్ట్ని పోస్ట్ చేసేద్దాం. అయితే మనం ఒక 3 లెటర్స్ని పోస్ట్ చేసాం మన తెలిసిన ఫ్రెండ్స్కి. సో చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో, ఒకసారి అడుగుదాం. कितना टाइम लगेगा?
पोस्ट कर पोस्ट जाने के 8 दिन लग पोस्ट जाने 8 दिन लगभग 1 वीक తెలంగాణ స్టేట్ 1 వీక్ ఇక్కడ ఉంది బ్రో పర్స్ 1 వీక్ పట్టుద్దంట అవి తెలంగాణ స్టేట్కి అంటే అడ్రస్కి రీచ్ కానీ పోస్ట్ ఎగ్దాం ఎట్లంతా చూద్దాం పై నుంచి కూడా వ్యూ బాగుంది